హలో. నేను ఈరోజు ఎస్క్యూఎల్ గురించి చెప్పబోతున్నాను. ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్ ఏంది, దాన్ని ఎట్లా నేర్చుకోవాలి, ఈజీగా ఎలా అండర్స్టాండ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు చాలా మోటివేషన్ ఇస్తే ఇలాంటి కంటెంట్ నేను ఎన్నో తెస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ అనేది ఎందుకు వాడాలి బ్రో అంటే, ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడానికి మనం వాడే లాంగ్వేజే ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ని డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయడానికి వాడతాం. సో డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది, లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేకపోతే ఒక బ్యాంక్ అప్లికేషన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమెజాన్ తీసుకుంటున్నాను. అమెజాన్ లో కస్టమర్స్ అనేది ఎంటర్ చేస్తాం, లాగిన్ పేజ్ ఉంటుంది, దాంట్లో నువ్వు డేటా ఇస్తావు. ఆ డేటా అనేది స్టోర్ చేయడాన్నే చేసే కోసము లేదా స్టోర్ చేసుకుంటది. మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే అది డేటాబేస్. ఆ డేటాబేస్ లో మనం డేటా స్టోర్ చేస్తాం. స్టోర్ అయిన డేటాని మాడిఫై చేయాలన్నా, లేదంటే ఒక డేటాని ఇంకో టేబుల్ ఒకదాన్ని క్రియేట్ చేయాలన్నా, దాంట్లో కమ్యూనికేట్ చేసి దాంట్లోనే మాడిఫై చేయాలన్నా మనం ఎస్క్యూఎల్ అనేది వాడతాం. ఎస్క్యూఎల్ అనేది ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్. నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మాక్సిమం మీకు ఈ టాపిక్ అయిపోయేసరికి నేను ఏదైతే ఎస్క్యూఎల్ లో ఏవైతే చెప్తున్నానో అన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి, ప్లస్ మీకు అర్థమైన విధంగా ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకొని అయితే చెప్తాను. సో మనం ఈరోజు రోడ్ మ్యాప్ చూసుకుందాం. నెక్స్ట్ క్లాసెస్ నుంచి డైరెక్ట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, తర్వాత దానికి రూల్స్ ఏమి ఉంటాయి, ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, ఏవేవి స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎలా క్వైరీస్ రాయాలి అనేవి చూపిస్తాం. క్వైరీస్ అంటే ఏం కొత్త పదం కాదు, జస్ట్ క్వైరీస్ అంటే క్వశ్చన్స్ అంతే. సో ఫేజ్ 1, ఈ ఫేజ్ 1 లో మనం చూసుకుంటే, ఫేజ్ 1 లో ఏంటంటే ఫౌండేషన్ ఎందుకు మనం చూడాలంటే, ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా దానికి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. సో ఫౌండేషన్స్ ఫేజ్ 1 లో చూసుకుంటాం. ఫేజ్ 1 లో ఏంటంటే రిలేషన్ డేటాబేస్ కాన్సెప్ట్ చూసుకుంటాం. రిలేషన్ డేటాబేస్ అంటే ఏం లేదు, జస్ట్ టేబుల్ ఎలా ఉంటుంది, టేబుల్లో ప్రైమరీ కీ అంటే ఏంటి, రో అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, డేటాను ఎలా స్టోర్ చేస్తాం. తర్వాత బేసిక్ క్వైరీస్ చూసుకుంటాం. బేసిక్ క్వైరీస్ చాలా సింపుల్, సెలెక్ట్ ఫ్రమ్, డిస్టింక్ట్, అలియాస్ నేమ్, ఇవి నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు. తర్వాత కండిషన్స్, ఫిల్టరింగ్ ని కండిషన్స్ అంటారు. ఫిల్టర్ చేస్తుంటాం, మల్టిపుల్ కండిషన్స్ ఫిల్టర్ చేస్తుంటాం. తర్వాత సార్టింగ్ అండ్ లిమిటింగ్ అంటే ఏం లేదు, ఆర్డర్ బై క్లాజ్ అంటే. ఇప్పుడు ఆర్డర్ బై క్లాజ్ అంటే ఏంటి అనేది సింపుల్, ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక నెంబర్స్ ని అవి ఇష్టం ఉన్నట్టుంది, దాన్ని ఒక అసెండింగ్ ఆర్డర్ లోనో డిసెండింగ్ ఆర్డర్ లోనో అరేంజ్ చేయడానికి మనం ఈ ఆర్డర్ బై క్లాజ్ అనేది వాడతాం. తర్వాత ఇప్పుడు ఫేజ్ 2కి వస్తే డేటా అగ్రిగేషన్స్ అండ్ లాజిక్స్ ఏంటి, దీంట్లో ఏమన్నా మనం ఏమన్నా మ్యాథ్స్ అప్లై చేయాలన్నా లేదా ఏమైనా సాల్వ్ చేయాలంటే కాదు, జస్ట్ మనం ఇస్తే ఇన్పుట్ ఇస్తే చాలు అవే ఆటోమేటిక్ గా చేస్తుంటాయి. దీంట్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అని అంటాం. ఇవేం చేస్తాయి అంటే ఒక ఇన్పుట్ ని తీసుకుంటాయి, లైక్ ఒక మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి కంబైన్ చేసి ఒక్కటే అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2+2+2+2+ తీసుకుంటాను అంటే నేను ఎన్నిసార్లు ప్లేస్ చేస్తున్నా, 2ని 4 టైమ్స్ ప్లేస్ చేస్తున్నా. ఇది కంబైన్ చేసి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది, దాన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. తర్వాత గ్రూప్ బై చెప్తాను. గ్రూపింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది, ఒక కాలనీ ఉన్నారు, ఈ కాలనీలో ఈ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారు, ఈ కమ్యూనిటీ పీపుల్ కాకపోయినా ఉన్నారు, వీళ్ళని ఒక గ్రూప్ చేయాలి. దాంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. దాని వలన గ్రూప్ చేయాలి. వాళ్ళని గ్రూప్ చేసి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. తర్వాత గ్రూప్ వైజ్ సపరేట్ చేయాలి. ఒకవేళ ఏమైనా
ఫంక్షన్స్ అవుతున్నప్పుడు కానీ అజంప్షన్స్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోండి అది. సో అది గ్రూప్ బై ఫంక్షన్ అంట. ఫిల్టరింగ్ గ్రూప్స్, ఇప్పుడు ఈ గ్రూప్స్ నేను చేశాను, ఈ గ్రూప్స్ లో ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఎంతమంది చిన్నోళ్ళు ఉన్నారు ఫిల్టర్ చేస్తాం కదా, దాన్ని హ్యావింగ్ క్లాజ్ అంటారు. కండిషనల్ లాజిక్స్ ఇవి చాలా ఎంజాయ్ చేయొచ్చు, నేర్చుకుంటాము, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ జాయిన్స్. ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ జాయిన్స్. జాయిన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్ లో టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ లో నుంచి డేటాని తీసుకోవడమే జాయిన్స్. రిట్రీవల్ ఆఫ్ డేటా ఫ్రమ్ ది మల్టిపుల్ టేబుల్స్ ఈజ్ నోన్ యాజ్ జాయిన్స్. జాయిన్స్ అనేవి ఎన్ని? మొత్తం 5 ఉంటాయి. క్రాస్ జాయిన్ ఉంటుంది, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, న్యాచురల్ జాయిన్. జాయిన్స్ నేర్చుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు. మాక్సిమం క్వశ్చన్స్ జాయిన్స్ నుంచే ఉంటాయి. టెన్షన్ పడగానే నేను నేర్పించేస్తాను. తర్వాత ఫేజ్ 4 చూస్తుంటే ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్. టఫ్ గా ఉంటాయి అంటే చాలా ఈజీ, నేర్చుకోవడం చాలా బాగుంటుంది. సబ్ క్వైరీస్ అంటే ఏం లేదు, ఒక్క క్వశ్చన్ లోపల ఇంకో క్వైరీని, ఒక క్వైరీ లోపల ఇంకో క్వైరీని రాయడమే సబ్ క్వైరీ అంతే. విండో ఫంక్షన్స్ కొంచెం దీన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, అవి నేర్పించేస్తారు. ఇవి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ కానీ చేయొచ్చు. ఇది ఏమంటారంటే డేటా ఇన్సర్ట్ చేయడానికి వాడతాం ఇవి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా డిజైన్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే క్రియేట్ ఎట్లా చేస్తారు, ఏ విధంగా టేబుల్ క్రియేట్ చేస్తారు, ఆల్టర్ ఎట్లా చేస్తారు, ఒకవేళ కాలం యాడ్ చేయాలి, కాలం తీయాలి, దాంట్లో ఉంటాయి. తర్వాత దీని ఆప్టిమైజేషన్ పర్ఫార్మెన్స్, ఇది ఆటోమేటిక్ గా నేర్చుకునేసరికి మీకు అర్థమైపోతుంది. ఇండెక్సింగ్, ఎగ్జిక్యూషన్ ప్లాన్, తర్వాత నార్మలైజేషన్. సో ఈ రోజుకి ఇది, మనం రేపటి నుంచి సిలబస్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.